హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు మనం మా ఛానల్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. బిట్స్ మీన్స్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి కంటెంట్ అయితే ఉంది. ఇడియమ్స్ చాలా ఇంపార్టెంట్, మనకు అర్థం కానటువంటి విషయాలు కూడా చూసుకుందాం. ఐ హ్యావ్ లాక్డ్ ద డోర్, దే ఆర్ సేఫ్ యాజ్ హౌసెస్. వెరీ సేఫ్ అన్నప్పుడు ఈ యొక్క ఇడియమ్ని వాడతారు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అన్నప్పుడు ఐ హ్యావ్ బీన్ ఇన్ సెవెంత్ హెవెన్ ఎవర్ సిన్స్ ఐ గాట్ ఎంగేజ్డ్. If you have problems, call me 24/7. At any time, it doesn't matter if I am sleeping. If you keep asking him about his ex-girlfriend, you will be on thin ice in a risky situation. Risky situation lo ఈ యొక్క idiom ని వాడడం జరుగుతుంది. If you think I am going to climb the rickety ladder, you are all wet. కంప్లీట్గా మిస్టేక్ అయినప్పుడు ఈ యొక్క ఇడియోమ్ని వాడడం జరుగుతుంది. ఇట్ విల్ బి ఏ కోల్డ్ డే ఇన్ జూలై వెన్ అవర్ టీమ్ విన్స్ ద ఛాంపియన్షిప్, వీఆర్ టెరిబుల్. ఇది ఎప్పుడంటే ఇది ఎప్పుడు జరగని విషయం అయితే అది చెప్తారు. ఇట్స్ బీన్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఆల్ డే, ఐఎమ్ అఫ్రైడ్ ద రూప్ ఈస్ గోయింగ్ టు లీక్. ఇది ఇడియోమ్ని ఎప్పుడు వాడతారంటే రైన్ హెవీలీ, కుండపోత వర్షం కురిసినప్పుడు వాడతారు. జబ్ స్మోక్స్ లైక్ ఎ చిమ్నీ, ఐ వరీ అబౌట్ హిస్ హెల్త్. ఇది ఎప్పుడు వాడతారంటే స్మోక్ ఏ లాట్, ఎక్కువగా పొగ తాగడం అనేది ఈ ఇడియంను వాడటం జరుగుతుంది. జిమ్ ఈజ్ ఎ స్ట్రైట్ యారో. ఇది ఎప్పుడు వాడతారంటే an honest ట్రస్ట్ వర్తీ పర్సన్, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తికి ఈ యొక్క ఇడియంను వాడడం జరుగుతుంది. కెవిన్ సేస్ he was completely in the dark about the CEO's plan to sell the company. ఇది ఎప్పుడు వాడతారంటే అన్ని వేరుకు వచ్చినప్పుడు వాడతారు. లెట్ మీ జస్ట్ పుట్ మై ఫేస్ ఆన్ అండ్ ఐ విల్ మీట్ యూ ద రెస్టారెంట్ ఇన్ 15 minutes. ఇది ఎప్పుడు వాడతారంటే అప్లై కాస్మెటిక్స్. లెట్స్ కమ్ బ్యాక్ సూన్ బిఫోర్ ద events ఓపెన్. ఇది ఎప్పుడు వాడతారంటే స్టార్ట్ టు రైన్ హెవీలీ అన్నప్పుడు ఈ యొక్క ఇడియంను వాడడం జరుగుతుంది. లెట్స్ గో అవుట్ అండ్ సోక్ అప్ సమ్ సన్, అది ఎంజాయ్ ద సన్ ఎంజాయ్ చేసినప్పుడు ఇది వాడతారు. మేబీ యూ కుడ్ టేక్ ఏ హైక్ వైల్ వి డిస్కస్ శారీస్. ఇది ఎప్పుడు వాడతారంటే గో అవే అన్నప్పుడు వాడతారు. మై కొలీగ్స్ వాజ్ లుకింగ్ ఎ లిటిల్ గ్రీన్ అరౌండ్ ద గిల్స్ వెన్ హీ కేమ్ టు వర్క్ టుడే. సిక్గా ఉన్నప్పుడు ఇదనైతే వాడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇడియమ్స్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.